అందరికీ నమస్కారం. జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆణిముత్యం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు అలాగే జమున నటించినటువంటి విజయవంతమైనటువంటి చిత్రం మంగమ్మ శబదం. ఈ మంగమ్మ శబదం గురించి చాలా విషయాలు మీకు ఉన్నాయి, వీడియోలో చూద్దాం. కానీ ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేశారు. జమున భర్తగా అలాగే కొడుకుగా ఆయన మరుపురాని నటన చూపించారనమాట. అలాగే జమున కూడా అద్భుతమైనటువంటి నటన చూపించారు. దర్శకుడు విఠలాచార్య, నిర్మాత డివిఎస్ రాజు గారు, సంగీతం టీవీ రాజు గారు అనమాట. ఈ వీడియో మీకు అంటే చాలా విషయాలు ఇందులో మీకు తెలియని విషయాలు చాలా ఇందులో ఉన్నాయి వీడియోలో. అవి వీడియోలో చూద్దరు. కానీ ఈ వీడియో మీకు నచ్చితే అంటే పూర్తిగా చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. చాలామంది మిత్రులు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మంగమ్మ శబదం జానపద చిత్రాలు విజయవంతంగా నడుస్తున్న రోజులవి. ఈ సినిమా నిర్మాత డివిఎస్ రాజు గారికి మంగమ్మ శబదం సినిమా తీయాలని అనుకుని ఆయనకు ఆప్త మిత్రులు అయినటువంటి ఎన్టీఆర్, ఆయన సోదరుడు త్రివిక్రమరావు గారులతో సంప్రదించారు. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, డేట్స్ కూడా ఇచ్చేశారు. సముద్రాల జూనియర్ చేత స్క్రిప్ట్ రాయించారు. హీరో ఎన్టీఆర్, హీరోయిన్గా కొందరిని అనుకున్నారు. కానీ జమున అయితే ఆ పాత్రకు సూట్ అవుతుందని జమునను డేట్స్ అడిగారు. అప్పటికే స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న జమున మొదట ఒప్పుకోలేదు. అయితే ఎన్టీఆర్ని ఢీ కొట్టే వేషం కాబట్టి పోటీగా ఉంటుందని, అందులో నటనకు మంచి స్కోప్ ఉంటుందని అంగీకరించారు. ఆత్మ గౌరవమే ఊపిరిగా భావించే పాత్ర మంగమ్మ పాత్ర. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్ర, తప్పకుండా చేస్తానని డేట్స్ ఇచ్చేశారు జమున. ఎన్టీఆర్కి ఇది 4వ ద్విపాత్ర అభినయ చిత్రం. ఇంతకుముందు ఆయన 3 చేశారు. ఇది ఒక 4వ ద్విపాత్ర అభినయ చిత్రం. జమునకు 75వ సినిమా. అయితే ఈ సినిమా గురించి రాజుగారిని చాలామంది భయపెట్టారు. జమున ఎన్టీఆర్కి భార్యగా నటించి తర్వాత తల్లిగా నటిస్తే ఎవరు చూస్తారు? ఈ ప్రయత్నం మానుకోండి, అనవసరంగా డబ్బు ఖర్చు, ఫ్లాప్ అవుతుంది అని చెప్పి చాలామంది అన్నారు. మరో కథతో మరో మంచి సినిమా తీసుకోండి అని సలహా కూడా ఇచ్చారు. ఎవరైనా చెప్పినా సరే డివిఎస్ రాజు గారు జమునపై ఉండే నమ్మకం కొద్దీ వినలేదు. ఈ వార్తలు జమున చెవిన పడగా ఆవిడ మరింత పట్టుదలగా తన పాత్రకు ప్రాణం పోసిందనమాట. మరో విషయం ఏమిటంటే ఇందులో వాణిశ్రీ క్యారెక్టర్ గురించి మనం చెప్పుకోవాలి. అదేమిటంటే ఆమె చెలికత్తిగా నటించమన్నారు ఆమెని. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమె అప్పటికే కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్గా చేస్తున్నది. విఠలాచార్య గారు వాణిశ్రీని నీకు మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో అని ఒప్పించి ఆ క్యారెక్టర్ చేయించారు. ఆ చిన్న వేషానికి ఆమెకు 5,000 రూపాయల పారితోషికం ఇచ్చారు ఆ రోజుల్లో. అది చాలా పెద్ద పారితోషికం. అయితే ఇక సినిమాలో ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించారు. సినిమా విడుదలై 4 కేంద్రాల్లో కొన్ని చోట్ల బాగా ఆడింది. 4 కేంద్రాల్లో 100 రోజులు కూడా ఆడింది. నిర్మాత డివిఎస్ రాజు గారికి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎన్టీఆర్, జమున వారి యొక్క ఒకరినొకరు శపథాలు చేసుకునే సమయంలో వారికి
అంటే ఆ సీన్లు జమున గారు చాలా అద్భుతంగా చేశారు. ఆ సీన్లో ఎన్టీ రామారావు గారు సరే ఆయన ఇక ఆయన గురించి చెప్పేది ఏమీ లేదు. జమున గారు మాత్రం పోటాపోటీగా ఇద్దరు కూడా పోటాపోటీగా ఆ క్యారెక్టరు అక్కడ ఇద్దరికి వచ్చే ఘర్షణ దగ్గర చేశారు. అలాగే సెకండ్ హాఫ్లో జమున గారు ఎన్టీఆర్కి తల్లిగా నటించవలసిన సీన్లలో విఠలాచారి గారు చాలా అద్భుతంగా ఆ సీన్లని రక్తి కట్టించారు. ఎక్కడ ప్రేక్షకుడికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తల్లి ఏమిటి అనేటటువంటి అభిప్రాయం రాకుండా చాలా బ్యాలెన్స్గా మంచిగా ఆ సీన్లు అవి చేశారు. ప్రతి సీన్ కూడా అక్కడ చాలా బాగుంది వారిద్దరి సీన్లను. అయితే ఇక్కడ ఏమైందంటే డివిఎస్ రాజు గారిని అందరూ వద్దని చెప్పారు కదా. వాళ్ళందరూ కూడా సినిమా అయిపోయిన తర్వాత ప్రివ్యూ చూసిన తర్వాత సినిమా చాలా బాగా వచ్చిందండి, సినిమా చాలా బాగా వచ్చింది, బాగా ఆడుతుందేమో అని మళ్ళీ ఏదో ఒక చిన్నది ఒక తురుపు ముక్క లాంటిది వేశారు. చూద్దాం మరి ఎలా రిసీవ్ చేసుకుంటారో ప్రేక్షకులు అనే రకంగా మళ్ళీ ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఆయన ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన లెక్క చేయలేదు వాళ్ళ మాటలు. ఇక వాణిశ్రీ గారి విషయం అంటే నిజంగా చిన్న పాత్ర, అది చెలికత్రి పాత్ర అనమాట, కామెడీ వేషం. ఆ చిన్న వేషానికి 5,000 రూపాయలు పారితోషికం ఇచ్చారంటే ఆమె మరి నిజంగా ఆ రోజుల్లో 5,000 రూపాయలు అంటే అంత చిన్న క్యారెక్టర్కి ఎవరు ఇవ్వరు. ఆమె నటన గురించి ఆమె అంతకుముందు ఏమిటి అప్పుడు కూడా హీరోయిన్గా చేస్తున్న మూలంగా ఆమెను ఒప్పించి మంచి బాగా చేయించారు. అయితే కొన్ని సీన్లలో నిజంగా విఠలాచారి గారి డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. విఠలాచారి గారికి జమున గారికి ఇదే మొదటి సినిమా, ఇదే చివరి సినిమా. తర్వాత ఆయన దర్శకత్వంలో ఏమీ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి.